ఈ వెహికల్ వచ్చేసి NS 200 BS6 కస్టమర్ ఏంటంటే వేరే ఒక రెఫరెన్స్తో రావడం జరిగింది. సెల్ఫ్ స్టార్ట్ కావట్లేదు ఇది 200 వెహికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ముందు ఏంటంటే ట్రబుల్ స్టెప్స్ కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. BS6 అయినా BS4 అయినా సెల్ఫ్ అవుతే. సో ఇలా BS4 కూడా ఒక ఇష్యూ వస్తే వీడియో చేశాను, మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో దీనికి ఏంటంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నారు, డౌన్ సెల్ఫ్ అయితే అవుతుంది అన్నారు. సో సెల్ఫ్ తాళం తిప్పి ఫస్ట్ కీ తిప్పాను, కీ తిప్పేసి చెక్ చేశాను, మొత్తం అన్ని హార్న్ పని చేస్తాను, అంతా ఓకే, బ్యాటరీ బాగుంది. అండ్ ఇగ్నిషన్ స్విచ్ కిల్ స్విచ్ ఆన్ చేస్తే అన్నీ పని చేస్తున్నాయి. అక్కడ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వెళ్తున్నారు, సెక్యులర్ సింబల్ వెళ్తుంది. కానీ సెల్ఫ్ బటన్ కొట్టగానే మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి. మీకు కూడా అది నొక్కగానే బ్లింక్ అవుతుంది, సెక్యులర్ సింబల్ బ్లింక్ అయ్యి రెగ్యులేటర్ దగ్గర సెల్ఫ్ రిలే దగ్గర మనకి టిక్ 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 అని సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది కదా మీకు కూడా. సో ఎలా వస్తుందంటే క్యాజువల్గా ఎంతటి మెకానిక్ అయినా సరే ఒకటే ఆలోచిస్తారు, ఐదర్ సెల్ఫ్ మోటార్ పోయి ఉండాలి, రిలే పోయి ఉండాలి. అదే మీరు చేసే మొదటి తప్పు. అట్లా కాదు. BS4కి అయితే మీరు చెప్పినట్లు, BS6కి అట్లా కాదు, ఖచ్చితంగా వేరే కంప్లైంట్ ఉంటుంది. సో అక్కడ బ్యాటరీ కాయిల్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ రిలేకి వస్తుంది, అండ్ బ్యాటరీ నుంచి ఒక వైర్ వస్తుంది. సో ఈ రిలే పోయినా అంటే ఈ సెల్ఫ్ రెగ్యులేటర్ పోయినా సరే, లేక అందులో ఉన్న ఫ్యూజ్ పోయినా సరే మనకి సెల్ఫ్ స్టార్ట్ కాదు. అది కూడా ఒక పాయింటే. కానీ BS6 విషయానికి వచ్చేసరికి అట్లా కాదు. బట్ కన్ఫర్మ్ చేసుకోండి, ఇట్లా ఐరన్ రాడ్ పెట్టి డైరెక్ట్ చేస్తే సెల్ఫ్ అయితే అవుతుంది. చూసారు కదా, మీకు అల్లమంది సౌండ్ వినిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే బ్యాటరీ బాగుంది, సెల్ఫ్ అలానే సెల్ఫ్ మోటార్ కూడా బాగానే ఉంది. ఈ రెగ్యులేటర్ విసిపోయిందా లేదా ఈ BS6కి సపరేట్గా, అంటే నేను కూడా ఫస్ట్ రిలే పోయింది అనుకున్నాను, కానీ తెప్పించాను. మన దగ్గర ఉంది ఆల్రెడీ 2 మోడల్స్ ఉన్నాయి, అందులో ఒక మోడల్ ఉంది, ఒక మోడల్ లేదు. సో ఈ రిలే మార్చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ దానికన్నా ముందు ఒకసారి డౌట్ వచ్చి, పైన ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ, దీనికి పైన సీట్ పిల్లన్ సీట్ దగ్గర ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ అయితే బాగుంది, అంటే బండితో వచ్చిన బ్యాటరీ అయినప్పటికీ పికప్ బాగానే ఉంది. ఫ్యూజ్ బాక్స్లో మనకి చాలా ఫ్యూజ్లు ఉంటాయి, లైక్ ABS సంబంధించింది, పంపు, అలానే చాలా చాలా ఉంటాయి. సో అవన్నీ కాకుండా మనకి ఆ పక్కన బ్రౌన్ కలర్లో 3 కనిపిస్తున్నాయి కదా ఆ రిలేస్, అలానే ఇక్కడ 4 ఫ్యూజులు ఉంటాయి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుని ఫ్యూజెస్ పోయాయా లేదని చెప్పేసి. అండ్ ఇక్కడ 3 రిలేస్ ఉన్నాయి. ఒకటి పంపుది ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్లో పంపు ఉంది కదా దాంది. ఒకటి స్టార్టర్ రిలే, ఇంకో రిలే, 3 రిలేస్ ఉన్నాయి. సో సెంటర్ది మనకి స్టార్టర్ రిలే, అక్కడ మీకు పేరు అయితే కనిపిస్తుంది కదా, స్టార్టర్ రిలే అని ఉంటుంది. ఆ క్లిప్ అయితే ఇలా బయటకు లాగి, అలానే బ్యాక్ సైడ్ కూడా క్లిప్ ఉంటుంది, 2 కలిపి ఓపెన్ చేసి రిలే అయితే బయటకు తీసేయండి. బయటకు తీసేసాం, చూసారు కదా రిలే అనేది ఇట్లా ఉంటుంది. సో ఈ రిలే పోయినా సరే మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్ చేద్దాం దీన్ని. బట్ డైరెక్ట్ చేసే ముందు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అట్ యువర్ ఓన్ రిస్క్. ఇలాంటివి చేసేటప్పుడు మీ యొక్క ఓన్ రిస్క్ పైన చేయండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే కీ అయితే నేను ఆఫ్ చేస్తున్నా అండ్ ఆన్ చేస్తున్నాండి. ఆ రిలే తీస్తే మనకి ఏమి వర్క్ అవ్వట్లేదు కాబట్టి కీ అయితే ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఆ వైర్ ఎలా పెట్టాలి బ్రో, ఎలా డైరెక్ట్ చేయాలంటే ఎలా టెస్టింగ్ వైర్ తీసుకోండి. ఆ బ్యాక్ సైడ్ నేను పెడుతున్న ఏ విధంగా పెట్టానో యాజ్ ఇట్ ఈజ్ అలానే మీరు కూడా ప్లగ్ ఇన్ చేసాను. ఓకేనా. సో చూడండి, ఇప్పుడైతే నేను పెట్టేశాను కదా మీ కళ్ళ ముందే. ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నా. కీ ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ అయితే చూస్తున్నా. కిల్ స్విచ్ ఆన్ చేస్తా, సరే కదా, సెల్ఫ్ అయితే బరాబర్ అయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ రిలే పోయింది, స్టార్టర్ రిలే పోయింది, సెల్ఫ్ స్టార్ట్ రిలే కాదు, స్టార్టర్ రిలే పోయింది అని మీరు అనుకున్నారు కదా, అక్కడే మీరు పప్పులో కాలేశారు. మ్యాటర్ ఏంటంటే ఈ BS6కి ఏంటంటే ECUలో ఏమన్నా ఇష్యూ ఉన్నా సరే ఈ స్టార్టర్ కాయిల్ అనేది సప్లై అనేది పంపించదు. సో అంటే ఇక్కడ స్టార్టర్ రిలే కూడా బాగుంది, దీనికి ECU ఇష్యూ ఉంది. సో ఇలాంటి ECU ఇష్యూలు ఉన్నప్పుడు మీకు వారంటీ ఉంటే వారంటీలో క్లెయిమ్ చేసుకోండి, లేదు అంటే కొత్తది అయితే వేసుకోవాలి. లేదు అంటే ఎట్లా నేను డైరెక్ట్ చేశాను కదా, వచ్చి ఈ మాత్రం లీడ్ మొక్క తీసుకొని అందులో అయితే ప్లగిన్ చేసేయండి. ఓకేనా. ప్లగిన్ చేసి రిలే అయితే ఫిక్స్ చేయండి. కానీ ఇలా ఎంతవరకు వాడచ్చు బ్రో అంటే నేను దాన్ని సజెస్ట్ చేయను. మ్యాక్సిమం మీరు ECU మార్చుకోవడం బెటర్, డబ్బులు పోయినా సరే అది బెటర్. ఇలాంటి దరిద్రగొట్టు ఎలక్ట్రానిక్ సిస్టమ్ తీసుకొచ్చినందుకు సత్తకోటి దండాలమ్మా BS6కి. BS4 ఉన్నప్పటికీ ఇలా ఉంది, ఇలాంటి బొమ్మలు ఏమైనా తీసుకొచ్చి కస్టమర్లకి డబ్బులు ఒక్క పెడుతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ కనుక మీకు వస్తే మన గ్యారేజ్ అయితే విజిట్ చేయండి, లొకేషన్ మనకు పక్క. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి.